హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రతి విషయానికి మీరు రియాక్ట్ అవుతున్నారు కదా. లేదంటే ఏముంది ఈ వీడియోలో అని వీడియో చూస్తుండవచ్చు. మన రోజువారీ జీవనంలో చాలా విషయాలు జరుగుతుంటాయి. రకరకాల వ్యక్తులు మన చుట్టూ ఉంటారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు కొత్తగా నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే నా శ్రమ మొత్తం వ్యర్థమైనట్టు అవుతుంది కదా ఫ్రెండ్స్. ఓకే, మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా. మన జీవితంలో ఉన్న వ్యక్తులలో కొంతమంది మనల్ని బాగా అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. అవును కదా ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళే అపార్థం కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పరిస్థితులు అలా ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. చాలా విషయాలకు పరిష్కారం మౌనం. ఎందుకంటే కోపంలో మనం అవతలి వ్యక్తులను బాధ పెడతాం, వాళ్ళను క్షమించు అని అడగగలం, కానీ మన మాటలను వెనక్కి తీసుకోగలమా? పడిన వాళ్ళకి తెలుసు ఆ బాధ, ఆ గాయాన్ని మీరు మాన్పలేరు. ఒకవేళ క్షమించినా సరే మీతో ఇంతకుముందులాగా ఉండడం అనేది జరగదు. దీని అంతటికీ కారణం ఏంటి? ఒకరు ఒక మాట అడిగారు లేదా అన్నారు, వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించుకొని సమాధానం చెప్పాలి, లేదంటే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇదంతా ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు రియాక్ట్ అవ్వడం వల్ల. మీరు అనవచ్చు, వాళ్ళు ఎన్ని మాటలన్నా మేము మౌనంగా ఉండాలా మేడం? మేము కూడా మనుషులమే కదా, మాకు మనసు ఉంది, అది కూడా గాయం అవుతుంది అని. కానీ మీరు ఈ మౌనాన్ని ఎంచుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. ఆ మాట అన్న వ్యక్తి మిమ్మల్ని సారీ అడగవచ్చు తప్పు తెలుసుకొని. అదే మీరు రియాక్ట్ అయ్యి తనను మాటలు అంటే మీ మీద ఉన్న గౌరవం తగ్గి కోపిష్టి అనే పేరు మాత్రం పడిపోతుంది. మనం చాలా విషయాలను సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ లేకపోయిందనుకోండి, మనల్ని చులకనగా చూసి అనేవాళ్ళు ఉంటారు. మనీ లేకపోయినా అనేవాళ్ళు ఉంటారు. ఇంట్లో మనల్ని ఎవరైనా అర్థం చేసుకోకపోయినా సరే గొడవలు వస్తూ ఉంటాయి. పేరెంట్స్ కనుక నా వీడియో చూస్తూ ఉంటే వాళ్ళ మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అన్నా చెల్లెల మధ్య, అన్ని బంధాల మధ్య, సామాజిక బంధాల మధ్య, కాలేజ్లో, స్టడింగ్ కెరియర్లో, హాస్టల్స్లలో, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. వీళ్ళందరూ విసిరే క్వశ్చన్స్కి మనం రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పుకుంటూ పోతే మనం కోల్పోయేది మనశ్శాంతి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం అంటే ఏమిటో మనకు బాగా తెలుసు. ఒకరికి రియాక్ట్ అయ్యి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా సరే చెప్పుకోవాలి కదా మేడం, మీరు బాగానే అంటున్నారు అది అని నన్ను అడగవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మీరు సమాధానం చెప్పక్కర్లేదు. మీరు మౌనంగా ఉన్నా సరే వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీరంటే అర్థం చేసుకున్న వాళ్ళకి మీరు ఎంత సంజాయిషి ఇచ్చినా సరే వాళ్ళు ఒప్పుకోరు. అలాంటప్పుడు రియాక్ట్ అవ్వడం మానేయండి. మీపై మీరు ఫోకస్ చేయండి. మంచి అలవాట్లను నేర్చుకోండి. గుడ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కెరియర్. కోపాన్ని దిగమింగి మౌనంగా ఉండేవాడు చాలా బలవంతుడు అంటారు పెద్దలు. మీపై మీరు కంట్రోల్ సాధించండి. యోగా చేయండి. మనసును ప్రశాంతంగా ఉంచండి. ఒక్కసారి మీరు సక్సెస్ అయ్యి కనపడితే సమాజమే మీకు సలాం కొడుతుంది. మిమ్మల్ని అన్నవాళ్ళే మిమ్మల్ని పొగుడుతూ మీ ముందు ఉంటారు. ఈ భూమి మీద మనం పుట్టింది ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పటానికి కాదు, మనం అంటే ఏమిటో నిరూపించుకోవటానికి. సో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్, కంట్రోల్ ఆన్ యువర్ యాంగ్జైటీ, కంట్రోల్ ఆన్ యువర్ ఇమోషన్స్. దిస్ ఈజ్ మేడ్ యూ పర్ఫెక్ట్ మ్యాన్. చివరిగా నేను చెప్పుకోదలిచింది ఒకటే ఫ్రెండ్స్, మహానుభావుల ఆయుధం మౌనం. మౌనం అన్ని సమస్యలకు పరిష్కారం. ప్రతి క్వశ్చన్స్కి రియాక్ట్ అవ్వడం అనవసరం. ఎవరైనా మీ ఫ్రెండ్స్లలో ఎవరైనా ఇలా ఉంటే, రియాక్ట్ అవుతూ ఉంటే ప్రతి విషయానికి, వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరు మారినా సరే నాకు అదే చాలు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.